మరొకరు పరిపాలనకే కొత్త. వారెవరో కాదు, తమిళనాడు సీఎం జోసెఫ్ విజయ్, కేరళ సీఎం వేడి సతీశన్. ఈ ఇద్దరు సీఎంలు అదరగొడుతున్నారా? వీళ్ల స్టైల్, బ్యాక్గ్రౌండ్, పని చేస్తున్న విధానం కొత్తగా ఉందా? టక్ చేసుకుని లంచ్ బాక్స్ పట్టుకుని ఏ సీఎం అయినా తన ఆఫీస్కు వెళ్లడం చూసామా? జెన్జీకి ప్రతినిధులుగా ఈ ఇద్దరు సీఎంలు కనిపిస్తున్నారా? రెండు రాష్ట్రాల్లో వీరు తీసుకొస్తున్న మార్పులేంటి? పరిపాలన సంస్కరణలేంటి? తమిళనాట డీఎంకే, ఏఐడీఎంకే రూపంలో దశాబ్దాలుగా పాతుకుపోయిన పార్టీలు, కేరళంలో బలమైన కమ్యూనిస్టులు, వీటికి తోడు బీజేపీని ఎదుర్కోవటం. ఈ ప్రతికూలతలను వీరు ఏ విధంగా ఎదుర్కోబోతున్నారు? వాచ్ ది స్టోరీ. సౌత్ ఇండియా పాలిటిక్స్ లో ఇప్పుడు ఒకటే ట్రెండ్, ఒకటే సౌండ్, అదే చేంజ్. అవును, పొలిటికల్ రూల్స్ అన్నింటినీ బ్రేక్ చేస్తూ తమిళనాడులో జోసెఫ్ విజయ్, కేరళలో వీడి సతీశన్ సరికొత్త ప్రభంజనం సృష్టించారు. అవుట్ విత్ ద ఓల్డ్, ఇన్ విత్ ద న్యూ అన్నట్లుగా ఈ ఇద్దరు ముఖ్యమంత్రులు ఇప్పుడు సోషల్ మీడియాలోనే కాదు, రియల్ పాలిటిక్స్ లోనూ అదరగొడుతున్నారు. కేవలం 10 రోజుల క్రితమే అధికార పగ్గాలు చేపట్టిన వీరు తమ అగ్రెసివ్, ప్రో పీపుల్ అప్రోచ్ తో నేషనల్ మీడియా అటెన్షన్ ను కొల్లగొడుతున్నారు. దశాబ్దాల రాజకీయ మోస పద్ధతులను పక్కన పెట్టి సరికొత్త పాలనతో ఈ ఇద్దరు లీడర్స్ దూసుకుపోతున్నారు. బ్యాక్గ్రౌండ్స్ వేరైనా వీరిద్దరి అల్టిమేట్ గోల్ ఒక్కటే, అదే పబ్లిక్ సర్వీస్. కోలీవుడ్ లో హైయెస్ట్ పెయిడ్ యాక్టర్ గా ఉంటూ కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడు సినిమాను వదిలేసి తమిళగ వెట్రి కగజం పార్టీ పెట్టి హిస్టరీ క్రియేట్ చేశారు తలపతి విజయ్. ద్రవిడ కోటలో 108 సీట్లతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించడం ఒక అద్భుతం. ఇక కేరళలో వీడి సతీశన్ రూటే వేరు. ఆయన ఒక ఎడ్యుకేటెడ్ లాయర్, ఆథర్. 2001 నుంచి పైరావూర్ ఎమ్మెల్యేగా గెలుస్తూ క్లిష్ట సమయాల్లో ప్రతిపక్ష నేతగా కమ్యూనిస్టుల పాలనపై పదునైన విమర్శలు గుప్పించి మెప్పించారు. టాపిక్ ఏదైనా సబ్జెక్ట్ తో కొట్టడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. విజయ్ ది మాస్ పల్స్ తెలిసిన స్టైల్ అయితే సతీశన్ ది ఇంటలెక్చువల్ అండ్ అసెర్టివ్ స్టైల్. ఈ ఇద్దరి స్టైల్ అండ్ బ్యాక్గ్రౌండ్ పాలిటిక్స్ కు సరికొత్త గ్లామర్, డిగ్నిటీని తీసుకొచ్చాయి. ముఖ్యమంత్రి అంటే తెల్లటి కద్దరు, వందలాది కార్ల కాన్వాయ్, అపాయింట్మెంట్ దొరకని బిజీ షెడ్యూల్, దీనికి తోడు సెక్యూరిటీ. ఇదంతా నిన్నటి మాట. ఈవేళ విజయ్, సతీశన్ సరికొత్త పొలిటికల్ కల్చర్ కు తెరలేపారు. నీట్ గా టక్ చేసుకుని చేతిలో లంచ్ బాక్స్ పట్టుకుని ఒక సాధారణ వర్కింగ్ ప్రొఫెషనల్ లా సీఎంలు తమ ఆఫీస్ కు వెళ్లడం ఎప్పుడైనా చూసామా? కానీ వీరు చూపిస్తున్నారు, ముఖ్యమంత్రి అనేది హోదా కాదు, ప్రజలకు సేవ చేసే ఒక రెస్పాన్సిబుల్ జాబ్ అని వీరు ప్రూవ్ చేస్తున్నారు. ఈ సింప్లిసిటీ, కార్పొరేట్ తరహా డిసిప్లిన్ చూసి యావత్ దేశం ముక్కున వేలేసుకుంటోంది. ప్రజెంట్ జనరేషన్, ముఖ్యంగా జెన్జీకి ఈ ఇద్దరు సీఎంలు రియల్ రిప్రజెంటేటివ్స్. యువతకు ఏం కావాలో వీరికి బాగా తెలుసు. అందుకే సోషల్ మీడియాలో వీరి వైబ్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంటున్నాయి. ఈ మే ఎన్నికల్లో రికార్డు స్థాయిలో 85% ఓటింగ్ నమోదు కావడమే దీనికి నిదర్శనం. యువత కేవలం రీల్స్ చేయడమే కాదు, ఓటింగ్ బూత్ కు వచ్చి పాలిటిక్స్ ను మార్చగలరని ఈ ఇద్దరు సీఎంలు నిరూపించారు. యూత్ తో కనెక్ట్ అవడం, వారి భాషలో మాట్లాడడం, టెక్నాలజీని వాడడం వల్ల వీరు జెన్జీకి రోల్ మోడల్స్ గా మారిపోయారు. పరిపాలనలో ఇద్దరు ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్. తమ రాష్ట్రాల్లో మంచి రిఫార్మ్స్ కూడా తీసుకొస్తున్నారు. సతీశన్ కేరళలో ప్రమాణ స్వీకారం చేసిన 24 గంటల్లోనే కేబినెట్ ను ఏర్పాటు చేసి రికార్డు సృష్టించారు. 2 దశాబ్దాల తర్వాత కేబినెట్ లో 2 మహిళలు, 2 ఎస్సీ మంత్రులకు చోటు కల్పించి సోషల్ జస్టిస్ ను ప్రాక్టికల్ గా చేసి చూపించారు. పుతియుగ కేరళం అనే నినాదంతో ముందుకు సాగుతున్నారు. అటు తమిళనాట విజయ్ ఫైల్స్ క్లియరెన్స్ లో రెడ్ టేపిజం ను తొలగించి అవినీతి రహిత పాలనపై ఫోకస్ పెట్టారు. ఎవరైనా 1000 రూపాయలు లంచం అడిగినట్లు నిరూపిస్తే 1,00,000 రూపాయలు ఇస్తా అంటున్నారు విజయ్. ప్రభుత్వ వ్యవస్థలకు 2 నెలలే టైం, పద్ధతి మార్చుకోవాల్సిందే అంటూ డెడ్ లైన్ కూడా విధించారు. విమెన్ వెల్ఫేర్, యూత్ డెవలప్మెంట్ కు టాప్ ప్రయారిటీ ఇస్తూ అడ్మినిస్ట్రేషన్ ను పూర్తిగా డీసెంట్రలైజ్ చేస్తున్నారు.
అయితే తమిళనాట దశాబ్దాలుగా పాతుకుపోయిన డిఎంకే, ఏఐడిఎంకే, కేరళలో ఎంతో కేడర్ బేస్ ఉన్న కమ్యూనిస్టులు, వీటికి తోడు 2 రాష్ట్రాల్లోనూ పాగా వేయాలని చూస్తున్న పవర్ఫుల్ బీజేపీ, ఈ పొలిటికల్ జైంట్స్ ను ఎదుర్కోవడం సామాన్యమైన విషయం కాదు. పైగా విజయ్ కి, సతీశన్ కి సీఎంలుగా పరిపాలన కొత్త. కానీ వీరికున్న అతిపెద్ద పవర్ అన్కండిషనల్ పబ్లిక్ సపోర్ట్. తమిళనాడులో కాంగ్రెస్ లాంటి పార్టీల సపోర్ట్ తో విజయ్ ప్రభుత్వాన్ని సక్సెస్ఫుల్ గా నడుపుతుండగా, సతీశన్ కమ్యూనిటీ సంస్థల ప్రలోభాలకు లొంగకుండా ప్యూర్ సెక్యులర్ పాలిటిక్స్ చేస్తున్నారు. ఈ పాజిటివ్ మైండ్ సెట్, పారదర్శకతే వీరిని ఈ ప్రతికూలత నుంచి గట్టెక్కిస్తుందని పొలిటికల్ అనలిస్టులు నమ్ముతున్నారు. ఖచ్చితంగా సౌత్ ఇండియా పాలిటిక్స్ లో ఇదొక గోల్డెన్ ఎరా.